సమ్మర్లో హెల్దీ ఫుడ్ తినాలి అని ప్లాన్ చేసుకుంటున్న వారు కానీ, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వెయిట్ లాస్ హెల్దీగా అవ్వాలనుకుంటున్న వారి కోసం కానీ, మేలో రావాల్సిన వేడి ఏప్రిల్లో బయట ఉన్న వేడి మన ఒంట్లో ఉండటం వలన బాగా ఇబ్బంది పడుతున్న వారి కోసం కానీ, ఈ ఒక్క రెసిపీ మీకు పాసిబిలిటీ ఉన్నట్లయితే డే బై డే చేసుకుంటే చాలు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ చెక్ పెట్టేయొచ్చండి. మీకు కనిపిస్తున్న ఈ రెసిపీ మాత్రం హెల్దీ ఇంగ్రీడియంట్స్ తో కొంచెం కర్రీలా, కొంచెం సలాడ్లా, బ్రేక్ఫాస్ట్ గా కానీ డిన్నర్ గా కానీ వన్ పార్ట్ రెసిపీ ఏదైనా తినాలి అని అనుకుంటే ది బెస్ట్ అండి. ఇలా డైరెక్ట్ గా తినటం ఎంత ఎంజాయ్ చేస్తారో, చపాతీలో కానీ దోశ కాంబినేషన్ లో కానీ తింటున్నా కానీ అంతే బాగా ఎంజాయ్ చేస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ ఈ రెసిపీ ప్రిపేర్ చేశాను, దోశ కాంబినేషన్ లో తిన్నామండి. ఈవినింగ్ అయితే చపాతీ కాంబినేషన్ లో కూడా తిన్నాము, అంత టేస్టీగా ఉంటుంది. సో ఈ హెల్దీ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడం కోసం, దీనికోసం మెయిన్ గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బార్లీ బియ్యం, రాజ్మా అండి, కిడ్నీ బీన్స్ అంటుంటారు కదా, అవి 1 కప్పు వరకు, అలాగే పచ్చపెసలు. ఈ 3 హెల్త్ మంచిదే కదా. ఓవరాల్ గా క్వాంటిటీ వచ్చేసి బార్లీ బియ్యం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నట్లయితే మనకు ఉండే వేడి మొత్తం తగ్గిపోతుందండి. సో బోలెడ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కదా బార్లీ బియ్యంలో. అలాగే రాజ్మా కానీ పచ్చపెసలు కానీ వెయిట్ లాస్ కోసం కానీ మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే కదా. సో మీ టేస్ట్ కి తగినట్లుగా కొంచెం క్వాంటిటీ అటు ఇటుగా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను బార్లీ బియ్యం, రాజ్మాని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను, పచ్చపెసల్ని తక్కువ క్వాంటిటీలో అయితే తీసుకున్నాను. ఈ మూడిటిని ఒక్కొక్కటిగా తీసుకొని ఎంటీ బౌల్ లో యాడ్ చేసుకొని శుభ్రంగా 4-5 సార్లు వాష్ చేసుకోండి. బార్లీ బియ్యంలో కొంచెం ఎక్కువ వేస్ట్ పార్ట్ ఉంటుంది కాబట్టి శుభ్రంగా ఎక్కువ సార్లు వాష్ చేసుకున్నట్లయితే నీట్ గా ఉంటుందండి. వాటర్ ని యాడ్ చేసినప్పుడు మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఎప్పుడైతే కనిపిస్తాయో అప్పుడే నీట్ గా క్లీన్ అయినట్టు కదా. ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకునే ముందు నైట్ నానబెట్టుకోవాలండి వీటన్నిటిని. సో నైట్ మొత్తం నానబెట్టేసుకొని నేను మార్నింగ్ ఈ ప్రాసెస్ కంటిన్యూ ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను. ఈ విధంగా చక్కగా నానిపోయాయి కదా. నీట్ గా వాష్ చేసుకున్న తర్వాతే నానబెట్టుకున్నాం కాబట్టి వాటర్ తో పాటు నెక్స్ట్ ప్రాసెస్ చేయొచ్చు అండి, లేదంటే స్కిప్ చేయొచ్చు వాటర్ ని. సో మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకోవచ్చు. ఈ విధంగా కుక్కర్ లో అయితే తీసుకొని వీటిని 2 గ్లాసెస్ వరకు వాటర్ ని అయితే యాడ్ చేసుకోవాలి. దీనిలోనే పసుపు, ఉప్పు కూడా యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని కనీసం 5 to 6 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. అంటే ఇక్కడ బార్లీ బియ్యం గానీ రాజ్మా గానీ ఉడకటానికి కాస్త ఎక్కువ టైం పడుతుంది కాబట్టి కొంచెం 5 to 6 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. వాటర్ మీరు తెలియక తక్కువ వాటర్ ని యాడ్ చేసినట్లయితే మీరు ముందుగానే స్టవ్ ఆఫ్ చేసుకొని చెక్ చేసుకోవడం బెటర్, మాడిపోకుండా చెక్ చేసుకోవాలి కదా. కుక్కర్ మూత తీసిన తర్వాత మరోసారి వాటర్ ని యాడ్ చేసి అయినా ఉడికించుకోవచ్చు. వాటర్ మిగిలినా సరే నో ప్రాబ్లం అండి, అవి సపరేట్ చేయాల్సిన అవసరం లేదు, కంటిన్యూ ప్రాసెస్ లో యూజ్ చేయొచ్చు. సో ఈ విధంగా రెడీ అయిన దీనిని అయితే పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని దానిలో ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యూజ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఓన్లీ వెయిట్ లాస్ చేయాలనుకున్న వాళ్ళు ఆయిల్ తీసుకోండి, చాలా తక్కువ క్వాంటిటీలో అయితే తీసుకోండి. పోపు దినుసులను యాడ్ చేసి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని కూడా యాడ్ చేసి చక్కగా వేయించుకోవాలండి. ఆనియన్స్ సాఫ్ట్ గా మగ్గితే సరిపోతాయండి. ఈ స్టేజ్ లో 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. నెక్స్ట్ దీనిలో జీడిపప్పులు కూడా యాడ్ చేసుకోండి. మా వారికి జీడిపప్పులు తగులుతుంటే ఇష్టం కాబట్టి యాడ్ చేశాను. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, ఇష్టం ఉంటేనే యాడ్ చేసుకోండి. దీనిలోనే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, క్యారెట్, టమాటాలను కూడా యాడ్ చేసుకోవాలండి. హెల్దీగా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి వెజిటేబుల్స్ అనేది పెద్దగా మగ్గాల్సిన అవసరం లేదండి, హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది. దీనిలోనే టేస్ట్ కి తగ్గట్టుగా ఉప్పుని, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని, చిటికెడు మిరియాల పొడిని మీ స్పైస్ కి తగ్గట్లుగా అయితే యాడ్ చేసుకోండి. అలాగే కరివేపాకు రెమ్మల్ని మంచి ఫ్లేవర్ కోసం తీసుకొని మొత్తం కలిసేలా చక్కగా కలుపుకొని ముందుగా రెడీ చేసుకున్న మిశ్రమాన్ని మొత్తాన్ని వాటర్ తో పాటుగా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోండి. మీకు ఒకవేళ వాటర్ మిగలలేదు అని అనుకుంటే ఈ స్టేజ్ లో కాస్త వాటర్ ని యాడ్ చేసుకొని ఈ ఫ్లేవర్ మొత్తం రాజ్మా కానీ బార్లీ బియ్యానికి కానీ మొత్తం అబ్జర్వ్ అయ్యేటట్లుగా తగినన్ని వాటర్ ని యాడ్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి మూత పెట్టుకొని. అలా చేస్తుంటే మొత్తం రెసిపీకి మొత్తం మసాలాల ఫ్లేవర్ మొత్తం అబ్జర్వ్ అయ్యి టేస్ట్ బాగుంటుంది. సో ఈ విధంగా రెడీ అయిన తర్వాత చివరిలో కొత్తిమీరని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. సో ఎంతో హెల్దీ అయిన ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఇది కూడా మీ డైలీ రొటీన్ లైఫ్ లో యాడ్ చేసుకోండి, చాలా హెల్దీగా ఉంటారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా అయితే వెంటనే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇలాంటి రెసిపీస్ నేను మీకు చేయాలన్నా సరే, ప్రతి ఒక్కరికి తెలియాలన్నా సరే తప్పకుండా లైక్ చేయాలండి. ఇలాంటి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.